ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను తెలియజేయచ్చు. ఈరోజు వాగ్దానము ద్వారా మరొక ఆధ్యాత్మిక మేల్కొల్పు కలిగిన ఆలోచింప చేయగలిగిన మాటను మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి 1వ అధ్యాయము 18వ వచనము. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఈ మాటను బట్టి మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నదో, ఈ విధముగా దేవుడు పలుకుటకు కారణము ఏమిటి అనే విషయాన్ని ఆలోచించుట, విశ్లేషించుట ఎంతో అవసరమై ఉన్నది. నేడు లోకంలో విద్యావంతులను, జ్ఞానవంతులను, గొప్ప గొప్ప మేధావులను చూచినప్పుడు ఎంతో సంతోషము, ఆనందము కలుగుచున్నది. మరొక విధంగా వీరిని చూచినప్పుడు దుఃఖమును, శోకము కూడా కలుగుచున్నది. ఎందుకంటే గొప్ప గొప్ప జ్ఞానవంతులుగా పిలువబడిన వారే అనేకమైన హింసలకు, దాడులకు తమ యొక్క జ్ఞానమును దుర్వినియోగపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతడు ఎంత జ్ఞానవంతుడైతే అంతగా ఆ జ్ఞానమును నిర్లక్ష్యానికి గురి చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. తద్వారా అవినీతి, లంచగొండితనము, అన్యాయము, అక్రమాలు జరుగుచు చెరసాలలో వేయబడుచున్నటువంటి సందర్భాలను, వారు అనుభవిస్తున్నటువంటి దుఃఖము, శోకము, వారికి వారి జ్ఞానము ఒక దుఃఖకరమైనదిగా, ఒక ఆయాసకరమైనదిగా, శోకానికి దారితీసినదిగా కూడా కృంగిపోతున్నటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాగే జ్ఞానవంతుల యొక్క జ్ఞానము లేదా వారి తెలివి నిర్లక్ష్యము చేయబడుట ద్వారా, జ్ఞానవంతులను అణచివేయుట ద్వారా వారి పరిస్థితులలో ఈ జ్ఞానము అనేది మానవులకు ఉపయోగపడలేకపోవడము, వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడలేకపోతున్నానే అనే విధానమును బట్టి వారి విద్య, వారి జ్ఞానము అనేది వారికి దుఃఖాన్ని, శోకాన్ని మిగిలిస్తున్నటువంటిదిగా కనబడుతూ ఉంటున్నది. ఇలాంటి సందర్భములోనే ఈరోజు వాగ్దానము ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. విస్తారమైనటువంటి జ్ఞానాభ్యాసము చేత విస్తారమైనటువంటి దుఃఖము కలుగును. అనగా ఈ ప్రపంచములోనే జ్ఞానవంతులుగా పిలువబడుచున్న జ్ఞానవంతుడైనటువంటి రాజైన సొలొమోనే ఈ సృష్టి యావత్తులో జరుగుచున్నటువంటి విషయాలను తెలుసుకోవాలని, గ్రహించాలని తన జ్ఞానము చేత ఆయన ఆధారపడినప్పుడు ఆ జ్ఞానమంతా కూడా ఆయనకు కనబడినటువంటి విధానంలో సమస్తము వ్యర్థమే అనే విధానము ఆయన కనుగొనగలిగినాడు. అంతేకాకుండా ఈ మాటను పలుకుటలో 2 విధములైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుచు ఉన్నది. మొదటిది మానవ జ్ఞానము, రెండవది దైవ జ్ఞానము. ఇక్కడ బహుశా ఈ మాట పలుకుతున్నప్పుడు రాజైన సొలొమోను లేదా జ్ఞాని అయిన సొలొమోను మానవ జ్ఞానమును పైన
ఆధారపడి ఈ మాటను పలుకుచూ ఉండవచ్చు. ఈ జ్ఞానము కొరకు కొంతమంది మంచి విద్యను అభ్యసించాలి అంటే, ఉన్నతమైనటువంటి జ్ఞానమును పొందుకోవాలి అంటే కుటుంబాలను సమస్తమును వదిలేసి ఇదిగో దుఃఖాన్ని, శ్రమను, బాధను ఓర్చుకొనుచు చదువుచున్నటువంటి వారు కూడా ఇదిగో ఈ విద్య కొరకు ఎన్నో శ్రమలను, దుఃఖాన్ని, శోకాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానమును ఆధారము చేసుకొని ఇదిగో దైవ జ్ఞానమును కోల్పోతూ, విలువలను కోల్పోతూ దుఃఖానికి గురి చేయబడుచున్నటువంటి వారు కూడా ఎందరో లేకపోలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే దేవుని జ్ఞానమును పొందుకొని, దేవుని జ్ఞానము పైన ఆధారపడి ఇదిగో తన పరిపాలన విధానాన్ని, తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించినటువంటి స్థితులలో గొప్ప గొప్ప కార్యాలను జ్ఞాని అయిన సొలొమోను చేయగలిగినాడు. అతడు తన జ్ఞానమును లేదా మానవ జ్ఞానమును ఆధారము చేసుకున్నప్పుడు సమస్తములో ఆయన వ్యర్థమైనది, దుఃఖకరమైనటువంటి విషయాలను ఆయన చూస్తూ ఉంటున్నాడు. అందుకే అధిక విద్య, అధిక శోకము అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క సందర్భంలో జ్ఞానము, దైవ జ్ఞానమును పైన ఆధారపడి గొప్ప కార్యములు జరిగించుట, దాన్ని మర్చిపోయినప్పుడు మానవ జ్ఞానమును ఆధారము చేసుకున్నప్పుడు ఇదిగో ప్రతి వ్యక్తి దుఃఖానికి, శోకానికి గురి చేయబడతాడనే సత్యము ఆయన నేర్పుతూ ఉంటున్నాడు. అనగా దేవునిపైన ఆధారపడి దైవ జ్ఞానముతో నడిపించబడినప్పుడు ఇదిగో దుఃఖమును, బాధను ఎదుర్కోగలుగుతాము. కానీ మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నప్పుడు సృష్టికి విఘాతము కలిగించేటటువంటి వారముగా, నిష్ప్రయోజనమైనటువంటి వారముగా, ఇదిగో ఇలాంటి చెరసాలలో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని అనుభవించే వారముగా బంధకాల్లో మనం మిగిలిపోతాము అనే దుఃఖాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అనగా మానవ జ్ఞానము అనేది దుఃఖమును, శోకమును అధిగమించలేదు. కానీ దైవ జ్ఞానము అనేది ఈ దుఃఖమును, శోకమును అధిగమించి ఇదిగో మేలైనది, ప్రయోజనకరమైనది, ఉపయోగకరమైనటువంటి కార్యములను చేయడానికి అది సహకరిస్తుంది. దైవ జ్ఞానము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞానము అనేది మానవ మనుగడకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానము లేకపోతే ఇదిగో దుఃఖము, ఆయాసము, శోకమే మిగులుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ జ్ఞానము అనేది గర్వపడి దుర్వినియోగం పరచబడినప్పుడు కూడా మానవ మనుగడకు దుఃఖాన్ని, శోకాన్నే మిగిలించేదిగా మిగిలిపోతుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి దైవ జ్ఞానము పైన ఆధారపడి దైవ జ్ఞానమును అనుగ్రహించినటువంటి దానిని బట్టి ఇదిగో మనము ఈ జ్ఞానమును నిర్లక్ష్యము చేయకుండా, లేదా మనం పొందుకున్నటువంటి జ్ఞానమును నిర్లక్ష్యముగా ఉపయోగించకుండా దుఃఖానికి, శోకానికి అవకాశం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఉండకుండా దేవుని జ్ఞానము పైన ఆధారపడి ఇదిగో జీవితాలను కొనసాగించాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి నామమును బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో మానవులము, మేము అధిక జ్ఞానము కలిగిన వారము అని మమ్మల్ని మేమే గర్వముతో నింపుకొని సమాజానికి, మానవ మనుగడకు విఘాతము కలిగించేటటువంటి పరిస్థితులను మేము క్రియేట్ చేస్తూ, సృష్టిస్తూ అనేకులకు హానికరంగా బ్రతుకుతున్నటువంటి వారముగా, శోకానికి, దుఃఖానికి కారణమవుతున్నటువంటి వారముగా
మేమున్నట్లయితే మమ్మల్ని క్షమించుమని, కనికరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దైవ జ్ఞానము అనేది సమస్త మానవాళి మేలుని ఏ విధంగా కోరుతుందో ఆ విధంగా మా జ్ఞానము నీపైన ఆధారపడి నీ జ్ఞానమును పొందుకొని ఈ లోకంలో మేము జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించి ఆశీర్వదించి వారికి కావలసినటువంటి ఈవులను, వరములను, దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఏ కోరికలు మనవులు అడుగుతూ ఉన్నారో వాటిని నెరవేర్చి మహిమ పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.